హలో అందరికీ! పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇదైతే రిటర్న్ జర్నీ వీడియో. మా ఇంటికైతే వచ్చేసాను నేను. పండగ రావడం, వెళ్ళిపోవడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని మేమైతే బయలుదేరిపోయాం. ఎప్పుడు మేము ఊర్లో నుంచి బయలుదేరినా ఆంజనేయ స్వామి దగ్గర నమస్కారం పెట్టుకొని బయలుదేరుతాం. మా అమ్మ పాపం ఒక్కటే ఉంటది. ఏడుపొస్తది గానీ కంట్రోల్ చేసుకుంటది. తప్పదు ఇంకేం చేస్తాం. లైఫ్ అంటే ఇంక అలా మూవ్ ఆన్ అయిపోవాలి కదా! మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం. ఈరోజు జర్నీలో మేము ఏమేమి చేసామో కూడా చూపిస్తాను. ఏమేమి కొన్నామో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే రోల్ తీసుకున్నాను. ఈ రోల్ అయితే పాలకన్య అని తెలిసే ఉంటది శ్రీకాకుళం వాళ్ళకి. ఆ ఊర్లో రోళ్ళు అన్ని అమ్ముతారు. ఇది దారిలోనే ఉంది కాబట్టి తీసేసుకున్నాం ఒకటి. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. వీళ్ళిద్దరు చిన్న అబ్బాయిలు ఇక్కడ అమ్ముతున్నారు. కొంచెం మంచిగా అనిపించింది. వీళ్ళ దగ్గర పెద్దగా బేరం కూడా ఆడలేదు. నేను తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో సాంగ్స్ కూడా వేసుకొని వెళ్తా ఉన్నాం. పిల్లలైతే వెనక నిద్రపోయారు. వాళ్ళకైతే బెడ్ వేస్తాం మేము. సో వాళ్ళైతే నిద్రపోయారు. మేము ఎప్పుడు కూడా లంచ్ టైంకి అనకాపల్లి దగ్గరికే వస్తాము. కరెక్ట్ గా ఆ టైం అవుతుంది మాకు. ఇక్కడ మనకి ప్లేస్ ఉంటదండి సైడ్ లో రోడ్డు పక్కన. సో అక్కడైతే మేము బండి ఆపేసి ఎప్పుడు కూడా లంచ్ చేసేస్తాం మాక్సిమం. ఇంట్లోంచి ఫుడ్ తెచ్చేసుకుంటాము. ఇది యాక్చువల్ గా నిన్న తీసిన వీడియో. సండే కాబట్టి నాన్ వెజ్ ఉంది. మా అమ్మ అయితే వైట్ రైస్ దాంతో పాటుగా మటన్ కర్రీ కూడా చేసింది. ఆ రెండు కూడా తెచ్చేసుకున్నాం మేము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రం మాక్సిమం మా అమ్మ అయితే ఫుడ్ పెడతదండి. ఎప్పుడో చాలా రేర్ గా అయితే ఫుడ్ ఉండదు కానీ పక్కాగా ఫుడ్ అయితే పెట్టి పంపిస్తది. నేనైనా కానీ స్కిప్ చేస్తుంటాను. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకెళ్ళడం కానీ మా అమ్మ అయితే ఏదో ఒకటి చేసి పంపిస్తది. ఏది కుదరకపోయినా పెరుగన్నమైన పెట్టేస్తది. సో అలా ఉంటది అనమాట వాళ్ళ ప్రేమ. మనం ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు బాగా గుర్తొస్తారు. నాకైతే మాత్రం గుర్తొస్తారు. వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ ఇంకా జాంకాయలు కూడా మధ్యలో తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయండి. టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం మేము ఏమైనా దొరికితే ఫ్రెష్ గా తీసుకుంటాం మేము. ఇది బాగా ఫేమస్ అయింది కదా మధ్యన. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ మల్లేపల్లి దగ్గర ఉంటది. ఇదైతే చిన్న వీడియో క్లిప్ తీసాను నేను. ఇంకా మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. గోదావరి వస్తే చాలా ఆటోమేటిక్ గా వీడియో షూట్ చేస్తాను. మీతో షేర్ చేసుకోపోయి నాకు అదొక అలవాటు. దాటాక టోల్ గేట్ వస్తుంది కదా, వెంటనే స్నాక్స్ కోసం అయితే ఆగాం మేము. మా వాడు ఉన్నాడు చూసారా, అసలు మమ్మల్ని నిద్రపోనేవాడు. ఆకలి ఆకలి అని చెప్పి తినేస్తాడు. ఇంకా వాడి కోసం ఆగి వాళ్ళకి స్నాక్స్ తీసుకున్నాము. నేను మా ఆయన అయితే టీ కాఫీ తీసుకున్నాము. ఇంకా స్నాక్స్ టైం అయిపోయింది. డిన్నర్ టైం కూడా వచ్చేసింది. స్టార్ట్ అయిపోయాం మేము అక్కడి నుంచి. బాబాయ్ హోటల్ అండి, గుంటూరు ముందు కాజా టోల్ గేట్ ఉంటది. చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. అక్కడైతే ఉంటది బాబాయ్ హోటల్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటది. మేము మాక్సిమం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైం అయినా సరే ఇక్కడ ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసే వెళ్తాం మేము. క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. బిల్ కూడా పర్వాలేదండి ఈ క్వాలిటీకి అయితే మాత్రం. అండ్ ఫైనల్లీ మా ఇంటికైతే వచ్చేసాము. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలానే ఏ ఏ ఊర్లు వెళ్ళారో కూడా కామెంట్ చేసేయండి. మళ్ళీ సంక్రాంతి వరకు మన వాళ్ళ కోసం మనం ఎదురు చూడడమే. ఇదే లైఫ్ అంటే తప్పదు. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ టైం ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి వీలుంటే చెక్ చేసేయండి.